ఇక రాజకీయాలకు తాను దూరమైన తన నుంచి రాజకీయాలు దూరం కాలేదని చిరు మూవీ డైలాగ్ ని ఆయన నిజం చేశారు. అస్తమించిన ప్రజారాజ్యం పార్టీని జనసేన రూపంలో మళ్లీ చిరంజీవి చూసుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వినపడుతుంది. జనసేన విజయాన్ని కాంక్షిస్తూ మెగాస్టార్ చిరంజీవి 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. హైదరాబాద్ నగర శివార్లోని ముచ్చింతల్ విశ్వంభర షూటింగ్ లొకేషన్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఇద్దరూ వెళ్లి చిరంజీవిని కలిశారు. జనసేన పార్టీకి ఏక మొత్తంలో 5 కోట్ల భారీ విరాళం ఇవ్వటం పట్ల మెగాస్టార్ చిరంజీవిపై అభిమాన వర్గాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై చిరంజీవి స్పందించారు. తమ్ముడు పట్ల తన ప్రేమను వ్యక్తపరిచారు. అయితే ఇన్నాళ్లు రాజకీయాలలో పెద్ద ఆసక్తిని చూపించని చిరంజీవి సడన్ గా జనసేనకు బహిరంగ విరాళం ఇవ్వటం ఇప్పుడు పొలిటికల్ గా చర్చకు దారితీస్తుంది. ఇండైరెక్ట్ గా తన సపోర్ట్ జనసేనకే అని చిరంజీవి చెప్పకనే చెప్పినట్లయింది. ఎలక్షన్ లో తన సపోర్ట్ జనసేనకే అని ఇండైరెక్ట్ గా చెప్పారా? మెగా ఫ్యాన్స్ అంతా జనసేనకు మద్దతివ్వాలని సిగ్నల్ ఇచ్చారా? అంతే అవుననే సమాధానం వినపడుతుంది. ఇక ఈసారి ఎన్నికల్లో జనసేన బలమైన ప్రభావాన్ని చూపించాలని అటు కార్యకర్తలతో పాటు ఇటు అభిమానులు కోరుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో తన వంతు భాగంగానే చిరంజీవి తన తమ్ముడికి అండగా ఉండేందుకు ఇలా బహిరంగ విరాళాన్ని ప్రకటించారని చర్చ జరుగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అమరావతి నుంచి లైవ్ లో అందిస్తారు. సో శివ, ఇప్పటికే చూసుకుంటే పొలిటికల్ గా చాలా దూరంగా ఉంటున్నారు, పాలిటిక్స్ కి చాలా దూరంగా ఉంటున్నారు చిరంజీవి. సడన్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి, ఆయన పార్టీకి, జనసేన పార్టీకి చాలా మొత్తంలో విరాళం ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి ఏం చూడొచ్చు అంటారంటే, చిరంజీవి అభిమానులు ఉంటారు, వాళ్ళు జనసేన పార్టీకి ఓటేయాలని ఇండైరెక్ట్ గా చెప్పడమే అనుకోవచ్చు అంటారా? ఇంకా జనసేన పార్టీలో చిరంజీవి జాయిన్ అయ్యే అవకాశం కానీ ఏదైనా సీటు గురించి కూడా ఆయనకి అవకాశం కల్పించే అదేమైనా కనిపిస్తుందంటారా? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి గద్దె దించడమే ఏకైక ధ్యేయంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తున్నారు. దానికోసమే బీజేపీతో పొత్తు కానీ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పొత్తు. అది విజయవంతంగా సక్సెస్ అయింది. ఎవరి పోట్లు వాళ్ళు సీట్లు కేటాయింపు జరిగింది. దాదాపుగా ఇంకా ఎన్నికల సంగ్రానికి సిద్ధమయ్యారు. ఇక తాజాగా తన ఫ్యామిలీకి సంబంధించి అందరూ కూడా కలిసి కట్టుగా ఉన్నారు. అందరూ కూడా పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈయన సందేశం కోసం ఆంధ్రప్రదేశ్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులు ఎంతగా ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ చిరంజీవి తన షూటింగ్ జరుగుతున్న ఏదైతే హైదరాబాద్లో చింతల్లో జరుగుతున్న కార్యక్రమానికి ఆయన్ని పిలిపించుకొని మరి 5 కోట్ల రూపాయల విరాళాన్ని జనసేన పార్టీ ఖర్చుల కోసం ఇవ్వడంతో పాటు జనసేనకి అధికారం రావాలి, విజయభవ అని చెప్పి దీవించడంతో పాటు ఆయన కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. తన తమ్ముడు సేవా దృక్పథం, కమిట్మెంటు, ప్రజల కోసం పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని చెప్పి చిరంజీవి ఘంటాపదంగా చెప్పారు. అంటే ఏదైతే ఆయన డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఇండైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి సంబంధించి కూడా తన తమ్ముడిని గనక ఎన్నుకున్నట్లయితే ఒక కమిట్మెంట్ ఉన్న నేతో పాటు పేద ప్రజలకి మంచి జరుగుతూ ఉంది, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతూ ఉంది, వచ్చిన డబ్బుల్ని కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టాడు, సేవా దృక్పథం ఉన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేది చిరంజీవి చెప్పిన అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. అంటే దాదాపుగా ఇండైరెక్ట్గా ఆయన అభిమానులకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వాలని చెప్పి ఆయన అయితే ఒక సందేశాన్ని ఇండైరెక్ట్గా ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక మరొక వైపు చూసుకుంటే పవన్ కళ్యాణ్ భేటీ అవ్వడం, ఆ తర్వాత విరాళం ఇవ్వడం తదితర పరిణామాల తర్వాత త్వరలో ఒకవేళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే చిరంజీవికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ కోటాలో అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కోటాలో రాజ్యసభకు పంపించే ప్రతిపాదన కూడా ఒకటి తయారైనట్లు కూడా తెలుస్తూ ఉంది. గతంలోనే ఆయన బీజేపీ నుంచి రాజ్యసభకు వెళ్తారని చెప్పి విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ తన తమ్ముడు పార్టీగా ఉన్న, తన తమ్ముడు భాగస్వామ్యంతో ఉన్న దాంట్లో నుంచే తాను రాజ్యసభకు వెళ్ళాలని చెప్పి చిరంజీవి ఇటీవల కొంతమంది సన్నిహితుల వద్ద చేసి వ్యాఖ్యలు చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తన సన్నిహితులతో కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఎన్డీఏ కూటమి నుంచి రాజ్యసభకి చిరంజీవి వెళ్ళాలనేది ఆయన అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. అది కూడా ఎక్కడ విమర్శలు లేకుండా ఉంటుంది. ఆయన తమ్ముడు తరఫున వెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడా కూడా రాజకీయ పరమైన కానీ లేకపోతే మిగిలిన పరమైన విమర్శలు ఉండవు కాబట్టి చిరంజీవి ఆ రకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తారు, ఫండ్లు ఇస్తారు, కానీ తాను మాత్రం తన తమ్ముడికి అధికారమే లక్ష్యంగా అధికారం కోసం చేస్తున్న ఈ ప్రచార కార్యక్రమాలకి తన వంతుగా తాను 5 కోట్ల రూపాయల సహాయం చేస్తున్నానని చెప్పి చిరంజీవి అయితే చెక్ ఇవ్వడం జరిగింది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.